సార్ ఆర్డర్స్ ఇస్తారు, అధికారులు ఇమీడియట్లీ ఓకే అంటారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేసేలా కోఆర్డినేట్ చేసుకోవడంలో మాత్రం వెనకబడిపోతున్నారట. పైగా సీఎం దగ్గరున్న ఆ శాఖ విషయంలో ముఖ్యమంత్రి ఒకటి అనుకుంటే అధికారులు మరొకటి తలుస్తున్నారట. దీంతో తెలంగాణ విద్యాశాఖలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందట. ఆఫీసర్ల తీరుతో విద్యాశాఖ ఇబ్బంది పడుతోందా? సీఎం చెప్పగానే వెనక ముందు చూడకుండా ఒకేసారి అంటున్న అధికారులు అందుకు తగ్గట్లుగా కార్యాచరణ రెడీ చేయట్లేదా? ఇంటర్మీడియట్ బోర్డు విషయంలో సీఎం ఉద్దేశం ఏంటి? 10th ఇంటర్ బోర్డు విలీనంపై ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేసినట్లు? విద్యాశాఖలో సీఎం అధికారుల మధ్య గ్యాప్ ఉందా? ఇంటర్ బోర్డు రద్దుపై సర్కార్ వెనకడుగు ఎందుకు? పాఠశాల విద్యలో ఇంటర్ విద్య విలీనం వాయిదా పడటానికి రీజన్ ఏంటి? సీఎం ఆదేశాలకు ఓకే చెప్పి చర్యలు చేపట్టని అధికారులు. తెలంగాణ విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఆయనే ఆ శాఖను పర్యవేక్షిస్తున్నారు. అయితే విద్యా కమిషన్ రిపోర్ట్ ప్రకారం పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలని భావించింది సర్కార్. సీఎం ఆదేశాలు ఇవ్వగానే విద్యాశాఖ ఆఫీసర్లు కూడా ఓకే సార్ అనేశారు. కానీ 10th ఇంటర్ బోర్డుల విలీనం కోసం చర్యలు చేపట్టలేదట. పైగా ఇంటర్ బోర్డు రద్దుతో వచ్చే సమస్యలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లలేదట. కానీ ఇంటర్ 10th బోర్డుల విలీనంపై ఇంటర్మీడియట్ ను పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు అడ్మిషన్ల ప్రక్రియ కూడా అధికారులు నిలిపేశారు. ఓవైపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నా బోర్డు రద్దు లేకపోతే విలీనంపై క్లారిటీ రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇంటర్ కాలేజీ యాజమాన్యాలు గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో 3 రోజుల క్రితమే స్వయంగా సీఎం సమీక్ష చేసి ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లను పాత పద్ధతిలోనే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వరల్డ్ వైడ్ గా 10+4 విధానం మాత్రమే అమల్లో ఉంది. 10th ఇంటర్ కలిపి 1, తరువాత 4 సంవత్సరాల డిగ్రీ రెండోది. దీంతో తెలంగాణలోనూ 10th ఇంటర్ విధానానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం భావించింది. అంతేకాదు, రాష్ట్రంలో 10వ తరగతి తరువాత పెద్ద సంఖ్యలో డ్రాపౌట్స్ పెరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకే సీబీఎస్ఈ తరహాలో 10+2 విధానం తీసుకురావాలని నిర్ణయించింది. ఇకపై 10th బోర్డ్, ఇంటర్ బోర్డ్ విడివిడిగా ఉండవని సీఎం రేవంత్ పలుసార్లు ప్రకటించారు. ఈ సంవత్సరం నుండే ఈ విధానం అమల్లోకి తీసుకొద్దామని ప్రభుత్వం భావించింది. కానీ అధికారులు ఎలాంటి కసరత్తు చేయకపోవడంతో సర్కార్ వెనకడుగు వేయాల్సి వచ్చింది. పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలంటూ సీఎం చెప్పగానే అధికారులు ఓకే అనేశారట. కానీ బోర్డు విలీనం చేస్తే వచ్చే సమస్యలపై ప్రభుత్వం దగ్గర ఆల్టర్నేట్ మెకానిజం లేదు. పైగా ఏ సమస్యలు వస్తాయో అధికారులకే క్లారిటీ లేని పరిస్థితి. దీంతో విద్యాశాఖ అధికారులపై సీఎం సీరియస్ అయినట్లు సమాచారం. విద్యార్థుల జీవితాలతో ఆటలేంటని అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తేవాలనుకున్న విధానం మెరుగైనదే అయినప్పటికీ సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ప్రస్తుతానికి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రస్తుతానికి యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు చేపట్టాలని, తరువాత విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల సంఘాలు, నిపుణులు, కాలేజీ యాజమాన్యాలతో విస్తృత చర్చ చేసి నిర్ణయం తీసుకోవాలని సీఎం డిసైడ్ అయ్యారట. అసెంబ్లీలో కూడా చర్చించి ఎస్ఎస్సీ బోర్డులో ఇంటర్ విలీనంపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ బోర్డు విలీనంతో కాలేజీల పరిస్థితేంటనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో 1485 ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు, 404 ప్రభుత్వ ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. వీటితో పాటు సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకులాలు కలిపి దాదాపు 900 కాలేజీలు ఉన్నాయి. వీటి పరిస్థితేంటని విద్యార్థులు, లెక్చరర్లు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యార్థులకు కూడా కొత్త విధానంపై అవగాహన కల్పించకుండా నిర్ణయం తీసుకోవడం ఆందోళనలకు దారితీసింది. విలీన ప్రక్రియను ప్రభుత్వం వాయిదా వేయడంతో ప్రస్తుతానికి సమస్య లేకుండా పోయింది. అయితే ఇప్పట్నుంచే విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు, యాజమాన్యాలతో సమావేశాలు పెట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం ప్రభుత్వం దగ్గరున్న ప్లాన్ ఏంటి, ఇంటర్ బోర్డు విలీనంతో వచ్చే సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలో చర్చించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
ఇంటర్మీడియట్ విద్యా విధానంలో రేవంత్ సర్కార్ తీసుకురావాలనుకుంటున్న మార్పులు సాధ్యమవుతాయా? నూతన విధానంతో విద్యార్థులకు ఎంతవరకు మేలు చేస్తుందో చూడాలి మరి.